ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సెక్షన్ వద్ద డస్ట్ జోన్ ఓసీ ఫేజ్ 3 CH3 బెల్ట్ క్లినిక్ 2A హౌస్ క్లీపింగ్ సెక్షన్ల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా TUCA పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు 2026 ఫిబ్రవరి 12న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. 29వ కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025ను ఉపసంహరించుకోవాలని, పేదలకు పని గ్యారంటీని కల్పిస్తున్న MGNREGA చట్టాన్ని కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర బీజేపీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. 12వ తేదీ సమ్మెను 12వ తేదీ సమ్మెను 12వ తేదీ సమ్మెను కార్మికుల ఐక్యత ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెను ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెను కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు వేరైనా జెండాలు వేరైనా మనమంతా ఒక్క కార్మికులం ఒక్కటిగా ఉంటామనేటువంటి ఆ స్ఫూర్తిని మీరు చూపెట్టాలి. 12వ తేదీన సమ్మెలో మీరంతా కూడా ఐక్యంగా పాల్గొంటారని ముందు నడవాలని మీకు అందరికీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కలకు అన్నలకు ఇంకా ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రేపు 12వ తారీఖు జరగబోయే సమ్మెను విజయవంతం చేయండి, జయప్రదం చేయండి. 12వ తారీఖు సమ్మెను 12వ తారీఖు సమ్మెను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. అక్క ఒక్కటే విషయము, ఇప్పుడు ఆ రోజు ఒప్పందం చేసిన సంఘాలు సింగరేణి మోసపుచ్చింది సంఘాలను. 4 సంఘాలే చేసిన అగ్రిమెంట్, AITC, CITU, TRS, తర్వాత BMS. ఈ 4 సంఘాలు చేయబట్టి యావత్ సింగరేణిలో ఉన్న 30,000 కార్మికుల పొట్టలు కొట్టినారు. ఇప్పుడు CIT ఆయన చెప్తాండు ఫోటోలు తీయకుండా రాజేందర్తోనంటే ఆయనే తాకట్టు పెట్టిండు మన హక్కులను. ఇవాళ నేను చెప్తాను మీతోటే పుట్టింది మీటింగ్.